చెల్లెలు సీను అనేవాణ్ణి లవ్ చేసి తిరుగుతుంటే నువ్వు దాన్ని నా కొడుక్కి అంటగట్టాలనుకున్నావు. నోటుకొచ్చినట్టు మాట్లాడకు దుగ్గల్ సాబ్. ఇదంతా చెప్పింది బట్టబాజిగాడా? చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపించి ప్రూవ్ చేశా. రేయ్ నీ నర్సింగ్ మంచిరాజు, నర్సింగ్ చెల్లి లవ్ లో ఉందని ప్రూవ్ చేశావు. కానీ నీ చెల్లెలు అదే సీనుగాడితో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచి నన్ను వెదవని చేశావు. ఇదంతా అబద్ధం, నమ్మదు. దుగ్గల్ సాబ్ గదే నిజం. ఈ తూతెంబుల్ గాడు నా చెల్లెలకి వేసిన స్కెచ్ గదే ఆన్ చెల్లెలకే తగిలింది. ఆగండి, బలైంది మీ చెల్లెలు కాదు, నా కొడుకు, నా పరువు. అసలు నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ముందు ఆ సీనుగాడిని పిలిపించండి, మొత్తం గేమ్ అర్థమవుతుంది. అరే ఏం లాక్ చేసినావు దుగ్గల్ సాబ్? ఇప్పుడే చేస్తా, మీకే నిజం అర్థమవుతుంది. సినుగడు విడిగల తెలుసు, పిలిపిస్తాను అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి వీడే కారణం సార్. వాడు నిసాన్ 5315లో దిగాడు సార్. మన వైపు వస్తున్నాడు సార్. గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు సార్. విశ్వాస్, నా కళ్ళున్నాయి, చూస్తున్నానుగా. అంటే అప్డేట్ చేసి చేసి అలవాటు అయిపోయింది సార్. సార్ సార్ చెప్పు, నువ్వు లవ్ చేసింది ఈ నర్సింగ్ గాడి చెల్లెనని. రేయ్ సీను, ఈ దేడిది మగ్గానికి చెప్పు వాని ప్లానెట్లా రివర్స్ కొట్టినవు. నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంటున్నారా? అది నిజమైతే నా పరువు మొత్తం పోతుంది. సిను, నా చెల్లెలి లైఫ్ రా. చప్పుడు చేయవేమ్రా? నీ వెనుక నేనున్నా, భయపడకుండా నిజం చెప్పు. సార్ వీడు మోగోడేమో సార్. మధ్యలో వాడేవాడు అంటే వీళ్ళలాగే అచ్చం ఇంకొకడు ఉన్నాడు సార్. వాడు చాలా నైస్ బాయ్ సార్. నిన్ను చంపేస్తాను సార్ కొత్త కన్ఫ్యూజన్ తేవకు. అంటే వీడు వాడేనేమో కొంచెం సిను, నీ కాళ్ళు పట్టుకుంటా. దాని జీవితం నాశనం అయిపోతుంది. నిజం చెప్పు. నేను నిజం చెప్పాలంటే నువ్వు చెప్పాల్సిన నిజం ఇంకోటి ఉంది. చెప్తాను, నువ్వు ఏది చెప్పమంటే చెప్తాను. ఏంటా నిజం? అక్కా, నా ఎంక్వైరీలో ఈ క్యారెక్టర్ లేదు సార్. విశ్వాస్, గుర్తుపట్టావా? నీకు తనకి అక్రమ సంబంధం ఉందని అందరినీ నమ్మించి నీ స్నేహితుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం నాశనం చేశావు. అందులో ఎంత నిజం ఉందో చెప్పు. చెప్తే నువ్వు కూడా నిజం చెప్తావా? ముందు ఆ నిజం ఏంటో చెప్పు. నాకు తనకు ఏ సంబంధం లేదు నర్సింగ్. ఆ రోజు నువ్వు విన్నది చూసింది అంతా అబద్ధం. మీ నాన్న ఇచ్చిన డబ్బులకి కక్కుర్తి పడి నేను డ్రామా ఆడాను. లక్ష్మి చాలా మంచిది. నమ్మక ద్రోహం చేస్తావురా? ఆగో! దీంట్లో వీడు తప్పెంత ఉందో నీ తప్పు అంతే ఉంది. చెప్పుడు మాటలు విని నిన్ను నమ్మి వచ్చిన మా అక్కను వదిలేశావు. ఆ రోజు బలైంది ఒక జీవితం కాదు, 2 జీవితాలు. నువ్వు వదిలేసిన రోజు మా అక్క కడుపుతో ఉంది. అవునన్నయ్య, విన్నీ కొడుకు. లక్ష్మి, నన్ను క్షమించు అని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించగలవా? సార్ ఫ్యామిలీ అంతా కలిసిపోయారు సార్. నాకు ఏడుపు వస్తుంది సార్. నువ్వు కూడా వెళ్ళి కలిసిపోరా. సార్ మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల మీ చెల్లెల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదని మూర్ఖంగా ఆలోచించారు. అన్నయ్య, నేను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడితేనే తట్టుకోలేకపోయా. ఆ రోజు ప్రెగ్నెంట్గా ఉన్న తనని మోసం చేయడం తప్పు కాదా? తప్పేనమ్మా. లక్ష్మి, నన్ను క్షమించు. అరే సీనుగా, నువ్వు మొగోనివిరా. థ్యాంక్ యూ బావా. మెలికలు బంద్ చేయి. అయిపోయిందా మీ హమ్మాప్కే హేకో డ్రామా? మీ డ్రామాలు చూడ్డానికి నేను ఇంత దూరం రాలేదు. మిమ్మల్ని అంతటి ఒక చోట చేర్చడానికి పెట్టాను ఈ పంచాయతీ. పంచాయతీ ఎందుకు? డాన్స్ సీను ఎక్కడ్రా? వాడెప్పుడో చచ్చిపోయాడుగా. వీడే చంపేసిండు. నా కొడుకుని కొట్టిన డాన్స్ సీను గాడిని కళ్ళ ముందే పెట్టుకొని ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. విడిగల తెలుసు మనమే. అవును, నీ కొడుకుని పావబాజీ చేసిన డాన్సీను నేనే. ఇప్పుడే పీక్తావు. 1 సెంటీమీటర్ ఉన్న ఒక్క బుల్లెట్ చాలు నిన్ను చంపడానికి. కానీ అంత ఈజీగా నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. ఎంత టార్చర్ పెట్టావా?
డాన్ సీను అని పేరు పెట్టుకున్నంత మాత్రాన డాన్ అయిపోవరా. వీళ్ళు రియల్ డాన్స్. నిన్ను పీసులు పీసులు చేస్తారు. దే విల్ మేక్ యూ టు పీసెస్. మీరు చెప్పింది సార్. దుగ్గల బాబాయ్ అద్దరింది. ఈ సీన్ కోసమే నేను చిన్నప్పటి నుంచి వెయిటింగ్. ఇన్నాళ్ళు ఫ్యామిలీ సెంటిమెంట్ అట్టొచ్చి డాన్ సీన్ గాని తొక్కేశాను. ఇప్పుడు ఆడు తన్నుకుంటూ వచ్చేస్తున్నాడు. దుగ్గల బాబాయ్ ఈయన తగినచ్చాడు. ఇది గట్టి తగిలేస్తాయి. யாடா டானு நீ இல்லடா எங்க தமிழ்நாட்டுல ஒவ்வொரு தெருவுல ஒவ்வொரு டான் இருப்பான்டா நீ டான்னு சொல்லிக்கிட்டு வந்தா வெட்டிடு வேண்டாம் உன்னை అబ్బా అరే డాన్ బామర్ది, బావా. ఈ కర్రె కొడుకులంతా ఎర్రగా కారం రంగులోకి రావాలి. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. ఇలా అరుపులు వాళ్ళ నేటివ్ ప్లేసులు దాకా పడాలి. డాన్ సీను! துபாய் டான் ஜம்போ. என்னடா சொன்ன? தமிழ்நாட்டுல ஒரு தெருவுக்கு ஒரு டான் இருப்பானா? உன் கும்மால அது முடிவு பண்றதுக்கு நீ யாரு? பெரிய டான் நீ, பெரிய டான் நீ. டான். బాడీ ఇప్పుడు హీట్ ఎక్కిందిరా. ఇప్పుడు చూసుకుందాం. రండ్రా. ಮದುವೆ ಮಾಡ್ಬೇಕಾ? ಅವ ಹೇಳಿದಿಲ್ಲ ನೀ ದೊಡ್ಡ ಡಾನ, ಜಾಸ್ತಿ ಬಿಲ್ಡಪ್ ಕೊಡಬೇಡ. ನಾನು దుగ్గల బాబాయ్ సీన్ చూసి ఎలా మారిందో? చూసా. నన్ను వదిలేస్తే నిన్ను ఇండియాకి డాన్ చేస్తాను. ఇంత చూసాక కూడా నీకేం అర్థం కాలేదే నాకు అర్థమైంది. ఓ పని చేయి, దుబాయ్కి వెళ్ళి బుద్ధిగా బిజినెస్ చేసుకో. కాదు కూడదు అన్నావు అనుకో, ఈ డాన్ సీన్ గడు దుబాయ్ రావాల్సి వస్తుంది. అర్థమైంది. నీకు చెప్పి వెళ్దామనే ఆగారు. ఒరే బాబీగా, ఇంకా ఎన్నిసార్లు ఎరికింతారో నన్ను? ఇదే లాస్ట్. సార్ నాకు డౌట్ సార్. ఏంటో అది? ఆ మోగోడు ఏమైపోయాడు సార్?